వాద్రా ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు ఆయన క్రిందటిసారే బయటపడిపోయినటువంటి విషయం ఏంటయ్యా అంటే ప్రియాంక భర్త వాద్రా వాళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక భూమికి సంబంధించినటువంటి వివాదం వచ్చింది. 58 కోట్ల రూపాయల ముడుపులు అందినట్టు ఇప్పుడు ఛార్జ్షీట్లో ఈడీ తేల్చి చెప్పింది. స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 53 కోట్లు, బ్లూ బ్రిడ్జ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 5 కోట్లు డబ్బులు పొందారు. ఆయన స్థిరాస్తుల కొనుగోలుతో పాటు పెట్టుబడులు పెట్టానని చెప్పుకొచ్చారు. విషయం ఏంటంటే గవర్నమెంట్ ఈయనకు ఒక ల్యాండ్ అలాట్ చేస్తుంది, ఎంతకి 2 కోట్ల రూపాయలకి. అది ఈయన అసలు ఆ స్పాట్కి కూడా వెళ్ళడం, ఈయన అమ్మేసుకుంటాడు. ఇప్పుడు ఈ 2 సంస్థల వాళ్ళు 60 కోట్లు ఈయనకి ఇచ్చేస్తారు. అంటే 2 కోట్ల రూపాయలతో ఈయన కొనుక్కున్నటువంటి భూమికి 62 కోట్లు ఇచ్చి 2 కోట్లతో పాటు 60 కోట్లు ఈయన చేతికి వచ్చేస్తాయి. ఇంతకంటే ఇదేది వితిన్ డేస్ అనమాట, వితిన్ డేస్. అది అక్కడ వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. దాని మీద ఈడీ కేసు అన్నటువంటిది ఇప్పుడు కీలకమైంది.